అయితే అండి మనం ప్రతి ఒక్కరు శుభ్మన్ గిల్ లాగా టెక్నిక్తో ఆడాలి, కోహ్లీ లాగా టెక్నిక్తో ఆడాలి, సచిన్ లాగా టెక్నిక్తో ఆడాలి, ద్రావిడ్ లాగా టెక్నిక్ అలా ఆడాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే కాలం అనేది మారింది, సిచ్యువేషన్ అనేది మారింది. ఐపీఎల్లో మాత్రమే కాదు, అండర్-19 ఓడిఐలో కూడా ఇదే ఆట ఆడాడు. 15 సిక్స్లు 15 4లు కదా. సో ఒక్కరు ఇలాంటి భయంకరంగా భయపెట్టే బ్యాట్స్మెన్ ఒకరు ఉండాలండి మనకు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ రేంజ్లో భయపెట్టే బ్యాటర్ మనకి ఇంకా దొరకలా. రోహిత్ శర్మ భయపెట్టాడు, భయంకరంగా భయపెట్టాడు. కాకపోతే రోహిత్ శర్మకు ఒకటి ఏముంటుందంటే ఫస్ట్ నిలదొక్కుకోవాలి. రోహిత్ శర్మ మీరు ఎప్పుడైనా గమనించండి, రావడమే ఎదురుదాడికి దిగడు. ఫస్ట్ నిలదొక్కుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాడు రోహిత్ శర్మ. అంటే అది కొంచెం రాహుల్ ద్రావిడ్ యాటిట్యూడ్ ఆఫ్ బ్యాటింగ్ అనమాట. బట్ కంప్లీట్గా అది కూడా కాదు, నిలదొక్కుంటాడు. ఫస్ట్ 4 కొడతాడు, నెమ్మదిగా నిలదొక్కుంటుంటాడు, డాట్ బాల్స్ ఆడతాడు, సింగిల్స్ తీస్తాడు, చూసుకుంటాడు, నిలదొక్కుని ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారి ఇంకా విమానం కనుక పైకి ఎగిరిందంటే ఇక అక్కడి నుంచి భయంకరమైన కొట్టుడు ఉంటుంది రోహిత్ శర్మది. దానికి కంప్లీట్ రివర్స్లో ఉంటుంది వీరేంద్ర సెహ్వాగ్ది. సెహ్వాగ్ ఏంటంటే రావడమే అవతలి బౌలర్స్ని ఒత్తిడి లోపలికి నెడతాడు. ఫాట్ కొడుతూ ఉంటే షాట్స్ మీద షాట్స్ పడుతూ ఉంటే అవతల బౌలర్స్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. కాకపోతే వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్లు మీరు మొత్తం చూస్తే ఎక్కువసేపు ఓడిఐస్లో నిలదొక్కునేవాడు కాదు. ట్రిపుల్ సెంచరీలు కొట్టినటువంటి చరిత్ర ఉంది వీరేంద్ర సెహ్వాగ్కి టెస్ట్ మ్యాచ్లో. ఓడిఐ గురించి మాట్లాడుతున్నాను. ఎదురుదాడికి దిగి బౌలర్స్ని భయపెట్టేవాడు, తొందరగా అవుట్ అయ్యేవాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వైభవ్ సూర్యవంశీని, ఒక రోహిత్ శర్మ, ఒక వీరేంద్ర సెహ్వాగ్, ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఒక క్రాస్ బ్రీడ్ లాగా బ్లెండ్ చేసి అలాంటి బ్యాటర్ లాగా తయారు చేస్తే మస్తు ఉంటుంది ఇండియాకి. అంటే ఏంటి, రావడమే మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కనుక ఎదురుదాడికి దిగాడు చూడండి. రావడమే పడా పీకడమే, ఎదురుదాడికి దిగాలి. ఆ ఎదురుదాడి ఎలా ఉండాలి, తక్కువసేపట్లో అవుట్ అయిపోతాను అన్నట్టు ఉండకూడదు. అవుట్ అయ్యేలోపు బీభత్స భయానకమైన విధ్వంసం జరిగిపోయి ఉండాలి. అంటే భారీ ఇన్నింగ్స్ ఆడే రేంజ్లో ఎదురుదాడికి దిగి కొట్టేలాగా వైభవ్ సూర్యవంశీని కొంచెం తయారు చేసుకోవాలి. కానీ సూపర్ ఆడాడండి. ₹1,00,00,000 10 లక్షలకు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ కొనుక్కుందా అని చెప్పి అనిపించింది. నిజానికి ఐపీఎల్ ఆర్సీబీ గెలిచినా, జీటీ గెలిచినా ఓవరాల్గా కాన్సన్ట్రేషన్ మొత్తం వైభవ్ సూర్యవంశీ మీదే ఉంది. అసలు ఐపీఎల్ కప్ కంటే కూడా మించినటువంటి ఫాలోయింగ్ను, అట్రాక్షన్ను సంపాదించుకోగలిగాడు వైభవ్ సూర్యవంశీ. చాలామంది విమర్శించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక విషయం మర్చిపోకండి, 15 ఏళ్ళ నాయన ఆ పిల్లోడికి. నువ్వు 10వ తరగతి చదివే పిల్లోడు, అసలు 10వ తరగతి కూడా పోయిన సంవత్సరం 9వ తరగతిలో ఉన్నప్పుడే అండర్-19లో 175 రన్స్ బాది వదిలేడు. సరే అది వదిలేయండి, అండర్-19 కథ వదిలేయండి. ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, మలింగా ఉన్నాడు, ఎసాన్ మలింగా, పెద్ద బౌలర్స్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్స్ ఉన్నారు, వెస్టిండీస్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టని బౌలర్ లేడు ఈ ఐపీఎల్లో. ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది. అంటే తక్కువ అంచనా వేయకండి. సో మనకు కూడా ఒక క్రిస్ గేల్ లాంటి వాడు ఒక్కడుంటే మనం కూడా కొన్ని విషయాలలో శాసించవచ్చు. మిగతా బ్యాట్స్మెన్ ఇప్పుడు శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు ఎలాగూ హైలీ టెక్నికల్ బ్యాట్స్మెన్ అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు జట్టు లోపల. ఇగో ఇట్లా ఎదురుదాడికి దిగి ఎదుటి జట్టును భయపెట్టే బ్యాటర్ ఒకడు ఉంటే తను చేసే పని తను చేస్తాడు. సో ఇంకా లాంగ్ స్టాండింగ్ ఆడాలి వైభవ్ సూర్యవంశీ అని చెప్పి కోరుకుంటున్నాను. అంతకుమించి చిన్న వయస్సులోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే అలాంటి వాళ్ళల్లో చాలామంది అహంకారంతో కూలిపోతూ ఉంటారు, బ్యాడ్ యాటిట్యూడ్ పెరిగిపోతూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ అవి ఏవి ఇతని దరి చేరకుండా ఇతని తల్లిదండ్రులు, ఇతని గురువులు ఇతన్ని మౌల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్ టెండూల్కర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సరిపోతుంది యాటిట్యూడ్ విషయంలో. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ 17 ఏళ్ళు కూడా నిండకుండానే 16 సంవత్సరాల కొన్ని నెలల వయస్సు అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అది కూడా ఎక్కడ, పాకిస్తాన్లో. భారతదేశానికి శత్రుదేశమైన పాకిస్తాన్. బౌలర్స్ ఏమి పిల్లబచ్చా బౌలర్స్ కాదు. ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఎక్స్ట్రాడినరీ బౌలర్స్. ఆ బౌలింగ్ లైనప్ చూస్తేనే భయపెట్టే విధంగా ఉండేది పాకిస్తాన్ బౌలింగ్ లైనప్. యార్కర్స్తో విరుచుకుపడేవాళ్ళు, ఇన్స్వింగర్స్తో దడబుట్టించేవాళ్ళు. వసీం అక్రమ్ రివర్స్ స్వింగ్ దెబ్బకు వికెట్లు ఎగ్గిరి అవతల పడేవి, స్టంప్స్. ఇబ్బంది పడేవాళ్ళు ఆడాలంటే. అసలు వసీం అక్రమ్ బౌలింగ్ అంటే లెదల్ బౌలింగ్ ఉండేది. వకార్ యూనిస్ కూడా అసలు దిగినప్పుడు. అలాంటి బౌలింగ్ని టెస్ట్ మ్యాచ్లో ఆడాడు అని అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు సచిన్ టెండూల్కర్ ఏ రేంజ్ ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్. టెస్ట్ మ్యాచ్, ఐపీఎల్ కాదు. సో అక్కడి నుంచి మొదలెట్టినటువంటి సచిన్ టెండూల్కర్ ఎంత మంచి యాటిట్యూడ్తో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్న విషయము ఈ అబ్బాయి కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మంచి లైన్లో ఉండాలి అని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే మంచి యాటిట్యూడ్ ఉన్న భయపెట్టే బ్యాటర్ మన భారత జట్టులో ఉంటే
కనీసం ఒక 10 to 15 ఇయర్స్ ఇతను ఆడగలిగితే భారత జట్టుకు చాలా చాలా లాభాలు ఉంటాయి. అసలు పాకిస్తాన్ వాళ్ళు దొరకాలి ఇలాంటి బ్యాటర్కి, కైమా కొట్టి వదులుతాడు. సో మొత్తానికండి చాలా చాలా అట్రాక్టివ్ బ్యాటింగ్, అద్భుతమైన భయపెట్టే బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు మన బీహార్ కా బచ్చా, మన భారత్ కా బచ్చా. అది విషయం. ధన్యవాదాలు.